ఓకే. మీరు చూస్తున్నారు ఎస్ఎఫ్డిసి తెలుగు. ఈరోజు ఈ యొక్క వీడియోలో వాయిడ్ మెథడ్, రిటర్న్ టైప్ మెథడ్ అండ్ స్టాటిక్ మెథడ్ వీటి గురించి తెలుసుకుందాం. వీటిని ఏ విధంగా రాయాలి? ఓకే. ఏ విధంగా మనం ఎగ్జిక్యూషన్ అంటే ఒక అపెక్స్ క్లాస్ ద్వారా అయినా పర్లేదు, లేదు అంటే అనానమస్ విండో అయినా పర్లేదు. ఓకేనా? సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాయిడ్ మెథడ్‌ని ఏ విధంగా రాయాలి? సో, వాయిడ్‌లో ఏ విధంగా రాస్తాము? రిటర్న్ టైప్ మెథడ్‌ని ఏ విధంగా రాస్తాము? స్టాటిక్ మెథడ్ వల్ల మనకు యూజెస్ ఏంటి? అంటే స్టాటిక్ మెథడ్‌ని ఏ విధంగా రాస్తాము? ఎవ్రీథింగ్ మనకి యొక్క అపెక్స్ క్లాస్‌లో రాద్దాం ఈ మూడిటిని కలిపి. సో, మీకు ఈజీగా అర్థమవుద్ది అప్పుడు. ఓకేనా? మీరు గనుక ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూసినట్లయితే తప్పకుండా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసినంత సేపట్లో ఎక్కడైనా మీకు యూజ్‌ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేయండి. మీ యొక్క సిటీని కూడా ఎంటర్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఓకే. సో, ఇప్పుడు మనం ఒక అపెక్స్ క్లాస్‌ని రాద్దాం. సింపుల్ అపెక్స్ క్లాస్. ఇవన్నీ క్లోజ్ చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. అపెక్స్ క్లాస్ నేమ్. ఫస్ట్ క్లాస్ నేమ్ అనేది ఏంటి? ఏదైనా ఒక క్లాస్ నేమ్ ఇవ్వచ్చు మనకు అంటే మనం చేసే ప్రోగ్రామ్‌కి రిలేటెడ్‌గా ఇస్తే బెటర్. మీనింగ్‌ఫుల్ నేమ్ ఇవ్వాలి. క్యాపిటల్ లెటర్‌తో స్టార్ట్ చేయాలి. నంబర్‌తో స్టార్ట్ చేయకూడదు. స్మాల్ లెటర్ ఇచ్చినా తీసుకుంటుంది. బట్ క్యాపిటల్ లెటర్‌తో రాయడానికి మీరు ప్రయత్నం చేయండి. సో, ఇప్పుడు మనం చేసే ఈ వాయిడ్, రిటర్న్ అండ్ స్టాటిక్ మెథడ్స్‌ని ఒకటే అపెక్స్ క్లాస్‌లో రాస్తాం కాబట్టి 3 మెథడ్స్‌ని తీసుకున్నప్పుడు మనకు ఈజీగా అర్థమవ్వడం కోసం ఏం చేద్దామంటే కాలిక్యులేషన్స్ ఉంటాయి కదా! అడిషన్, సబ్‌స్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ అండ్ డివిజన్. సో, వీటి మీద మనము ఈ యొక్క అపెక్స్ క్లాస్‌ని రాద్దాం. సో, వీటి మీద రాయడం వల్ల ఏమైద్దంటే మీకు ఒక్కొక్క మెథడ్ ఒకటే ప్లేస్‌లో ఉండడం వల్ల ఈజీగా అర్థమవుతుంది. చాలా తొందరలో అర్థమవుతుంది. మూడిటి గురించి ఒక్క అపెక్స్ క్లాస్‌లోనే మీకు అర్థమైపోతుందనమాట. సో, ఇప్పుడు నేను ఆల్ మిక్స్డ్ అంటే 4 మెథడ్‌లు రాస్తున్నాం కాబట్టి మిక్స్డ్ మెథడ్స్. ఓకేనా? సో, నేను ఈ నేమ్ ఏమని ఇస్తున్నాను జనరల్లీ మిక్స్డ్ మెథడ్స్ అని రాస్తుంది. అంతే. ఇది నేమ్ పేరు. క్లాస్ నేమ్ పేరిది. పబ్లిక్ అనేది ఏంటిది? యాక్సెస్ మోడిఫైయర్. క్లాస్ అనేది కీవర్డ్. ఇది క్లాస్ నేమ్. సో, మిక్స్డ్ మెథడ్ అని ఇక్కడ మనం జనరల్‌గా ఈ యొక్క క్లాస్‌ని చూడంగానే, ఓహో! మిక్స్డ్ మెథడ్స్ అంటే చాలా రకాల మెథడ్స్ ఉంటాయని అక్కడ మనకు అర్థమైపోతుంది సగం. ఓకే. సో, నెక్స్ట్ చేయాల్సిన స్టెప్. నెక్స్ట్ మనం ఏం చేయాలి? ఇప్పుడు మనం నంబర్స్‌తో డీల్ చేస్తున్నాం. సో, సిస్టానికి మనం వేరియబుల్స్‌ని ఇవ్వాలి. అంటే వేరియబుల్‌ని మనం టెంపరరీగా ఇప్పుడు వాల్యూస్ అనేది ప్రింట్ అవ్వాలి గదా! ఏం ప్రింట్ అవ్వాలి? పేరు ప్రింట్ అవ్వాలనా? లేదంటే నంబర్ ప్రింట్ అవ్వాలనా? జనరల్లీ ఇప్పుడు మన థీమ్ ఏంటో అర్థమైంది. ఏంటి మన కాలిక్యులేషన్. కాలిక్యులేషన్ అంటే నంబర్స్ ఆబ్వియస్‌లీ. ఓకేనా? సో, ఫస్ట్ మనం నంబర్స్‌తో డీల్ చేస్తున్నాం. అంటే ఏంటి? ఇంటీజర్ వాల్యూస్. స్ట్రింగ్ వాల్యూ ఇక్కడ మనం యూజ్ చేస్తామా? యూజ్ చేయము. మనం ఇచ్చే వాల్యూ అవుట్‌పుట్ ఏంటి? ఇచ్చే వాల్యూ స్టోర్ అయ్యే వాల్యూ ఏంటి? ఆ యొక్క డేటా టైప్ ఏంటిది? మనకు అర్థం కావాలి. సో, డేటా టైప్ ఏంటి? నంబరు నేను ఇస్తున్నాను. ఇప్పుడు 2+2 అని ఇయ్యాలి. సో, అవేంటి 2+2 అనేటి ఇంటీజర్‌లు, నంబర్‌లు. ఓకేనా? సో, నేనిక్కడ పబ్లిక్ యాక్సెస్ మోడిఫైయర్ ఈ యొక్క వేరియబుల్‌ని యూజ్ చేయడం కోసం పబ్లిక్ అని రాశాను. సో, నెక్స్ట్ ఏంటి? ఇంటీజర్. అంతే గదా! ఎందుకు ఇంటీజర్? నేను నంబర్‌లు ఇవ్వాలనుకుంటున్నాను. సో, ఇంటీజర్‌కి సంబంధించిన ఇది వేరియబుల్ నేమ్. నంబర్ 1 వేరియబుల్ నేమ్. సో, ఎప్పుడైతే మనం కాలిక్యులేషన్, అడిషన్, సబ్‌స్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ జేయాలంటే మినిమమ్ 2 నంబర్స్ అయినా మనకు ఉండాలి. 2+2, 3+5, 6 × 2, 10/2 అంటే 2 నంబర్‌లు ఇన్వాల్వ్ అవ్వాలి. సో, నేను 2 ఇంటీజర్‌లను తీసుకుంటున్నాను. నంబర్ 2. సో, ఇవి ఏంటి? క్లాస్ లెవెల్ వేరియబుల్ అంటే ఇన్‌స్టాన్స్ వేరియబుల్. కొత్త పదం వింటున్నారా? ఇన్‌స్టాన్స్ వేరియబుల్ అంటే ఇన్‌స్టాన్షియేషన్ మనకు ఇనిషియలైజేషన్ టైపు ఇన్‌స్టాన్స్ మెథడ్స్ అంటాం. అంటే వాయిడ్ అని రాసినప్పుడు స్టాటిక్ అని లేకుంటే అవి నాన్ స్టాటిక్ మెథడ్స్ అయిపోయినప్పుడు అవి ఇన్‌స్టాన్స్ మెథడ్స్ కూడా అయితాయి. సో, పదం ఏదైనా పర్లేదు గానీ ఆ పని ఏంటిదో తెలుసుకోండి ఫస్ట్. ఓకే.
ఫస్ట్ ఆఫ్ ఆల్. సో వీటిని క్లాస్ లెవెల్ వేరియబుల్ డిక్లరేషన్ అంటాం. వేరియబుల్ అసైన్మెంట్ చేయలేదు, ఇంకా ఓన్లీ డిక్లేర్ చేసాము, అసైన్ చేయలేదు. అసైన్ అంటే వాల్యూ ఇవ్వలేదు, వాల్యూ మనం ఇక్కడ నుంచి ఇవ్వము డైరెక్ట్లీ. ఓకేనా, అవుట్ సైడ్ ఆఫ్ ద క్లాస్ ఆర్ అవుట్ సైడ్ ఆఫ్ ద యూఐ, ఎక్కడి నుంచైనా మనం యూజర్ ఇంటర్ఫేస్కి క్లాస్ని కనెక్ట్ చేసినప్పుడు, ఈ మెథడ్ని కనెక్ట్ చేసినప్పుడు బయట నుంచి వాల్యూస్ ఇచ్చి ఈ యొక్క మెథడ్ని మెకానిజం జరగాలి అని అన్నప్పుడు మనం వాల్యూస్ని ఇక్కడ డైరెక్ట్ ఇవ్వకూడదు. ఓకేనా, ఇక్కడ ఇచ్చినామంటే అది డిఫాల్ట్ వాల్యూస్ అక్కడ ఉంటాయి, నో ప్రాబ్లం, కాకపోతే ఇవ్వకూడదు, బెటర్. ఓకే, సో వీటిని మనం ఇన్స్టాన్స్ వేరియబుల్ అంటున్నాం. నెక్స్ట్ ఈ యొక్క క్లాస్ లెవెల్ అయిపోయింది. నెక్స్ట్ మనం బయట నుంచి అవుట్ సైడ్ నుంచి ఇవ్వాలి అన్నప్పుడు ఈ యొక్క క్లాస్ని మనం ఎగ్జిక్యూషన్ చేసినప్పుడు ఆర్డర్ ఆఫ్ ఎగ్జిక్యూషన్లో ఏమవుతుంది, ఈ యొక్క క్లాస్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు క్లాస్ ఎగ్జిక్యూషన్తో పాటు మనకు కన్స్ట్రక్టర్ కూడా అవుద్ది కదా. సో ఆ కన్స్ట్రక్టర్ నుంచి మనం వాల్యూస్ ఇవ్వడానికి ట్రై చేద్దాం. ఓకేనా, ఈ వాల్యూస్ ఇచ్చి ఈ యొక్క వాల్యూకి అసైన్ చేద్దాం. అప్పుడు వీటిని మనం ఎలా అంటే అలా మనం మెథడ్స్ రాసుకొని యూజ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకేనా, సో ప్రస్తుతానికి మనం కన్స్ట్రక్టర్ రాస్తాము, మీకు అర్థమవుతుంది ఇంకా ఈజీగా. సో కన్స్ట్రక్టర్ రాయాలంటే ఏంటి, క్లాస్ నేమ్తో కూడిన మెథడ్నే కన్స్ట్రక్టర్ అంటాం జనరల్లీ. ఓకేనా, మెథడ్ లెక్కనే ట్రీట్ చేస్తుంది కదా కన్స్ట్రక్టర్ అనేది. కాకపోతే ఏంటి, మెథడ్ అనేది క్లాస్ నేమ్ తోటే ఉంటుంది, కన్స్ట్రక్టర్ అనేది క్లాస్ నేమ్ తోటే ఉంటుంది, అండ్ ఇది ఎగ్జిక్యూషన్ జరుగుతుంది బై డిఫాల్ట్గా. ఓకేనా, సో మనం ఒక కన్స్ట్రక్టర్ రాద్దాం, పబ్లిక్ క్లాస్ నేమే కన్స్ట్రక్టర్, క్లాస్ నేమే కన్స్ట్రక్టర్. అండ్ మనం అవుట్ సైడ్ నుంచి వాల్యూస్ ఇవ్వాలనుకుంటున్నాం. ఎలాంటి టైప్ ఆఫ్ వాల్యూస్ ఇవ్వాలనుకుంటున్నాం, స్ట్రింగ్, ఇంటీజర్, బూలియన్. ఇంటీజర్ వాల్యూస్, సో ఇంటీజర్ అని తీసుకో, ఇంటీజర్ వేరియబుల్ నేమ్ n1, ఇంటీజర్ వేరియబుల్ నేమ్ n2. సో రెండు వాల్యూస్ని మనం బయట నుంచి సిస్టానికి ఇస్తున్నాం. సో వాటిని మనం ఈ యొక్క వేరియబుల్స్కి, మన క్లాస్ లెవెల్ వేరియబుల్స్కి అసైన్ చేస్తున్నాం. ఈజ్ ఈక్వల్స్ టు n1, నంబర్ 2 ఈజ్ ఈక్వల్స్ టు n2. ఓకే, ఇక్కడికి ఫైన్. సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి, మెథడ్స్ రాయడం స్టార్ట్ చేయాలి. సో ఇప్పుడు మనం వాల్యూస్ని పంపించాం, బయట నుంచి లోపలికి పంపించాం. ఇప్పుడు వాల్యూస్ మనం ఇచ్చిన వాల్యూస్ ఇక్కడ ఉన్నాయి ఆల్రెడీ. ఓకేనా, సో సంథింగ్ మనం వాల్యూస్ బయట నుంచి ఇచ్చినప్పుడు ఏదైతే వాల్యూస్ ఇస్తావో 1, 2లో ఇక్కడికి అయిపోయింది. నెక్స్ట్ ఈ కన్స్ట్రక్టర్ అయిపోయింది. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడికి కన్స్ట్రక్టర్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలి, మెథడ్స్ రాయాలి. ఇప్పుడు మనం ఏదైతే ఇందాక మాట్లాడుకున్నామో వాయిడ్, రిటర్న్ టైప్ అండ్ స్టాటిక్ మెథడ్స్. సో ఇప్పుడు వాయిడ్ మెథడ్ రాద్దాం ఫస్ట్. సో యాక్సెస్ మాడిఫైయర్ పబ్లిక్ వాయిడ్ మెథడ్ నేమ్. ఓకేనా, మెథడ్ నేమ్ వచ్చేసి యాడ్ అండ్ ప్రింట్ చేస్తాం ఇక్కడ నుంచి. ఇక ప్రింట్ అలా మనం ఏదైనా రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇక్కడ యాడ్ ప్రింట్ అనే రాయాలా అనేది లేదు, ఇది మెథడ్ నేము, ఇది క్లాస్ నేము, మనం ఎలా అయినా రాసుకోవచ్చు, బట్ మీనింగ్ఫుల్. సో దీన్ని మనం ఇప్పుడు అర్థం చేసుకుంటే ఇక్కడ పబ్లిక్ వాయిడ్ మెథడ్ నేమ్ అని ఉంది. ఓకే, సో మెథడ్ నేమ్ అని రాసాను, ఇక్కడ వాయిడ్ అని రాసినప్పుడు ఇక్కడ నువ్వు రాసే అవుట్పుట్ ఆర్ ఎగ్జిక్యూట్ మనకు సంబంధం లేదు, అంటే రిటర్న్ టైప్కి సంబంధం లేదు. జనరల్లీ ఒకసారి రిటర్న్ టైప్ అయినా వాడినామంటే మెథడ్కి ఖచ్చితంగా వాల్యూ ఏంటో తెలియాలి ఫస్ట్. ఎగ్జిక్యూషన్ తర్వాత నీకు వచ్చే అవుట్పుట్ మీద ఆధారపడి ఉంటుంది అక్కడ రిటర్న్ టైపు ఆర్ ఇంటీజర్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఇక్కడ వాయిడ్ అని రాస్తున్నాం. వాయిడ్ అంటే ఇక్కడ మెథడ్లో ఎగ్జిక్యూట్ అయ్యేటి నీకు స్ట్రింగ్ వాల్యూ కావచ్చు, ఇంటీజర్ వాల్యూ కావచ్చు, ఏదైనా కావచ్చు, నో ప్రాబ్లం. ఓకే, సపోజ్ ఇప్పుడు మనం ఇక్కడ ఏం రాసాం, యాడ్ అని రాసాం, అంటే అడిషన్ చేస్తున్నాం. సో అడిషన్ చేయాలంటే ప్రస్తుతం ఇప్పుడున్న సినారియోలో ఇక్కడ ఒక వాల్యూ నెంబర్ 1, నెంబర్ 2 ఇచ్చాము. సో ఈ నెంబర్ 1, నెంబర్ 2 ఎక్కడికి పోయినాయి, ఇక్కడ నెంబర్ 1, నెంబర్ 2 ఉంది కదా, వీటికి అసైన్ అయినాయి. సో వీటికి అసైన్ అయినప్పుడు మనకు రిజల్ట్ రావాలి. రిజల్ట్ రావాలంటే మనం లోకల్లో ఇంకొక వేరియబుల్ తీసుకుందాం, ఇంటీజర్. వాల్యూ ప్రింట్ అవ్వాలి కదా, ఇంటీజర్ రిజల్ట్. ఓకే, రిజల్ట్ ఈజ్ ఈక్వల్స్ టు మనకి ఏం వాల్యూ రిజల్ట్ రావాలి, నెంబర్ 1 ప్లస్ నెంబర్
2 వేరియబుల్స్ అవి, ఓకేనా. సో వేరియబుల్ అప్పుడు మనకి ఏమని ప్రింట్ అవ్వాలి, జనరల్ సిస్టమ్ డాట్ డిబగ్ అడిషన్ రిజల్ట్ వాయిడ్ మెథడ్. మనకి ఇది వాయిడ్ మెథడ్ కదా, మనకు ప్రింట్ అయినప్పుడు చూడడానికి మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకుండా నేను డైరెక్ట్లీ అక్కడ వాయిడ్ మెథడ్ అని రాశాను. ఓకే ఓకే డన్. నెక్స్ట్ మనకి ఏం ప్రింట్ అవ్వాలి, రిజల్ట్ అనేది ప్రింట్ అవ్వాలి, ఈ వేరియబుల్ ప్రింట్ అవ్వాలి. సో ఇక్కడ రాసుకుంటే సరిపోతుంది. సో ఈ యొక్క మెథడ్ వల్ల ముఖ్య ఉద్దేశం ఏంది ఫస్ట్, ఓకే ఈ యొక్క మెథడ్ వల్ల ముఖ్య ఉద్దేశం ఏంటి, ఇక్కడ వాల్యూ అనేది దీని మీద ఆధారపడి ఏం లేదు. సో ఇది ఇన్స్టాన్స్ మెథడ్ అనడానికి రీజన్ ఏంటి, సపోజ్ ఇక్కడ నువ్వు ఎలాంటి పారామీటర్స్ని ఇక్కడ ఎలాంటి మనం వేరియబుల్స్ని డిక్లేర్ చేయలేదు, ఒకవేళ డిక్లేర్ చేసినా నో ప్రాబ్లమ్. ఇక్కడ ఒక వేరియబుల్ డిక్లేర్ చేశాను, ఈ డిక్లేర్ చేసిన వేరియబుల్కి నేను ఈ వేరియబుల్ ఎక్కడి నుంచి వచ్చాయి, క్లాస్ నుంచి వచ్చాయి, అంటే పైన క్లాస్ లెవెల్ వేరియబుల్స్ నుంచి వచ్చాయి. తర్వాత కన్స్ట్రక్టర్ లెవెల్కి వెళ్ళిపోతుంది, తర్వాత మనకు మెథడ్ ఎక్కడైతే ఉంటుందో అక్కడికి వెళ్ళిపోతుంది. ఏ మెథడ్ అయితే ఏ మెథడ్, సపోజ్ ఇక్కడ మెథడ్ దీని కిందనే ఉంది కాబట్టి ఇక్కడ పిలిచింది, పైన ఒకవేళ స్టాటిక్ ఉందనుకో, స్టాటిక్ నీకు సంబంధం లేదు, ఓకేనా. అదే మనం నెక్స్ట్ ఇప్పుడు మెథడ్ రాసేటప్పుడు చూద్దాము, మీకు అర్థమైంది ఇప్పుడు. ఓకే ప్రస్తుతానికి ఏంటంటే ఇది వాయిడ్ మెథడ్, వాయిడ్ మెథడ్కి ఎనీ రిటర్న్ టైప్ని అయితే డిపెండ్ అవ్వదు అది, ఓకేనా. ఈ ఆర్డర్ ఆఫ్ ఎగ్జిక్యూషన్లోనే దీనికి పని అయిపోతుంది. ఇక్కడ ఆర్డర్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఇక్కడ రిజల్ట్ అనేది అయిపోతుంది వాయిడ్ మెథడ్లో. అది ఇంటీజరే కావచ్చు, స్ట్రింగే కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఓకేనా, బూలియన్. ఇప్పుడు నెక్స్ట్ రాసే మెథడ్ చూస్తే మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. ఇప్పుడు పబ్లిక్ అని రాశాను జనరల్లీ. ఇప్పుడు రిటర్న్ టైప్ మెథడ్ రాస్తున్నాం. సో రిటర్న్ టైప్ మెథడ్ అంటే ఇప్పుడు మనం రాసేటి అన్నీ ఇంటీజర్లే కదా జనరల్లీ. మనకు ఇక్కడ రాసేది ఎందుకు రాస్తున్నాం అనేది ఐడెంటిఫై చేయాలి. వాల్యూ లాస్ట్కి అవుట్పుట్ రిజల్ట్ వచ్చేది మనకు నెంబరు కదా, 2 + 2 5/2 ఇవన్నీ లాస్ట్ ఫైనల్ అవుట్పుట్ వచ్చేటి నెంబర్లు. కాబట్టి ఆ నెంబర్ ఏంటిది అంటే ఆ వాల్యూ వచ్చేది నెంబర్ కాబట్టి మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, ఇంటీజర్ అని రాస్తున్నాం అంతే. రిటర్న్ టైప్ ఏదైతే వాల్యూని మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నామో, ఏదైతే వాల్యూ రావాలని అనుకుంటున్నామో దానికి సంబంధించిన మెథడ్ అని అర్థం అక్కడ. సో పబ్లిక్ ఇంటీజర్ అన్నప్పుడు నువ్వు స్ట్రింగ్ని ఎగ్జిక్యూట్ చేయలేవు, ఓకేనా. స్ట్రింగ్ని అవుట్పుట్ రిటర్న్ స్ట్రింగ్ వాల్యూ తీసుకురాలేము కదా. సో అందుకనే ఇక్కడ నీకు ఇక్కడ క్లారిటీ ఉంటుంది, ఇక్కడ వాల్యూ ఏం ప్రింట్ అవుతుందో కూడా నీకు ఈ మెథడ్ చూడంగానే అర్థమైపోయింది. కాకపోతే ఇక్కడ నీకు ఈ లైన్ చూస్తే నీకు అర్థం కాదు, ఫస్ట్ ఈ లైన్ చూస్తే నీకు ఇంటీజర్ వాల్యూ ప్రింట్ అవుతుందని తెలుస్తుంది, ఇక్కడ నీకు తెలియదు. ఇక్కడ ఇది వాయిడ్, నో నీడ్ టు రైట్ ఏ వాయిడ్ రిటర్న్ టైప్ ఇక్కడ వాయిడ్ మెథడ్లో. సో పబ్లిక్ ఇంటీజర్ దీన్ని చూద్దాం ఇప్పుడు, పబ్లిక్ ఇంటీజర్ అండ్ మనకు మెథడ్ నేమ్. నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చేస్తున్నాం, సబ్స్ట్రాక్షన్ చేస్తున్నాం, ఓకే. సబ్ట్రాక్షన్ నంబర్స్. సో దీని ద్వారా మనం ఏం చేస్తామంటే వాల్యూస్ని మైనస్ చేయడానికి, ఓకే. సో నేను డైరెక్ట్లీ రిటర్న్ టైప్ ఇచ్చేస్తాం, ఓకేనా. డైరెక్ట్లీ రిటర్న్ మనకు అక్కడ పైన రాసామంటే ఇక్కడ మనకు ఇది సేవ్ చేస్తే తీసుకోదు జనరల్, ఇక్కడ మనం ఇప్పుడు ఏం రాయలేదు కానీ సేవ్ చేస్తే ఇక్కడ ఏమవుతుందంటే రిటర్న్ టైప్ కావాలి దీనికి, ఓకేనా. సో ఒక్క నిమిషం, లైన్ నెంబర్ 16 క్లాస్ నేమ్ కూడా చూసుకోవాలి, మిక్స్డ్. ఇక్కడ లైన్ నెంబర్ 16 మిస్సింగ్ రిటర్న్ స్టేట్మెంట్ రిక్వైర్డ్ రిటర్న్ టైప్ ఇంటీజర్. సో ఇక్కడ మనకు అక్కడ అర్థమైపోయింది, ఇక్కడ ఇంటీజర్ నేను ఇయ్యంగానే అక్కడ ఏమంటుంది, రిటర్న్ టైపు ఆశిస్తుంది కదా, రిటర్న్ ఏం వాల్యూ ప్రింట్ అవ్వాలని సిస్టమ్కి అడుగుతుంది. మనం ఏం చేయాలి, ఫస్ట్ రిటర్న్ టైప్ కూడా రాసుకోవాలి డైరెక్ట్లీ రిటర్న్. సో ఏం వాల్యూ ప్రింట్ అవ్వాలి, సబ్స్ట్రాక్షన్ అంటే నాకు నెంబర్ 1 మైనస్ నెంబర్ 2, ఓకేనా. యాజ్ ఆఫ్ నౌ నెంబర్ 1 మైనస్ నెంబర్ 2. సో నెంబర్ 1 మైనస్ నెంబర్ 2.
దీని మీనింగ్ ఏంటి? మనకి ఇంటీజర్ వాల్యూ ప్రింట్ అవుతుందని అర్థమైంది. కాకపోతే ఇక్కడ మనకి ఇంటీజర్ వాల్యూ ప్రింట్ అవ్వదు. ఎప్పుడు వితిన్ ద ఎగ్జిక్యూషన్‌లో మనకు వాల్యూ అనేది వచ్చేసింది. ఇది ఆఫ్టర్ ఎగ్జిక్యూషన్. దీన్ని మనం ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. రిటర్న్ వాల్యూ ఆఫ్టర్ నీ లాజిక్ మెథడ్ వాటెవర్ ఇట్ ఈస్ నువ్వు లోపట ఏం రాసుకున్నా కూడాను ఆఫ్టర్ ఎగ్జిక్యూషన్ ఒకటి ప్రింట్ చేస్తుంది. ఆఫ్టర్ ఈ మెథడ్ ఎగ్జిక్యూషన్ ప్రింట్ చేస్తుంది. అందుకే రిటర్న్ అన్నాం. రిటర్న్ ఇది ఒక మెథడ్ కంప్లీట్ అయిన తర్వాత ఏం చేయాలి? ఇది మెథడ్ అయిన దానిలోనే మనకు ప్రింట్ అయిపోతుంది. ఓకేనా? రిటర్న్ వాల్యూస్ అందుకే రిటర్న్ వాల్యూస్ అంటే ఏదో సంథింగ్ రాస్తది మళ్ళీ. ఎప్పుడు? ఇది మెథడ్ అంతా ఎగ్జిక్యూషన్ అయిన తర్వాత. ఓకే. సో, ఫైన్. ఇక్కడికి మనకు వాయిడ్ అండ్ వాయిడ్ మెథడ్ అండ్ రిటర్న్ టైప్ మెథడ్ అయింది. నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి డిఫరెంట్ అనమాట. స్టాటిక్. ఈ స్టాటిక్ మెథడ్ సేమ్ మనకు ఈ మెథడ్ లెక్కనే రాయొచ్చు కూడా. సో, ఇట్లా కూడా రాయొచ్చు. సో, కాకపోతే ఏందంటే ఒక స్టాటిక్ అనే కీవర్డ్‌ని యూజ్ చేస్తాం అంతే. మరి ఆ కీవర్డ్‌ని యూజ్ చేయడం వల్ల ఏం జరుగుతుంది? తెలుసుకుందాం. ఓకే. సో, సపోజ్ నేను ఇప్పుడు మామూలుగా రిటర్న్ టైప్ మెథడ్‌కి ఏమని రాస్తాం? పబ్లిక్, జనరల్లీ ఇంటీజర్ అండ్ నెక్స్ట్ ఏంటి? మల్టిప్లికేషన్ చేద్దాం అనుకుందాం. మల్టిప్లై అని రాద్దాం. మల్టిప్లై నంబర్స్. ఓకే. సో, మల్టిప్లై నంబర్స్ ఇక్కడ రాశాను. ఇక్కడి వరకు ఓకే. సో, సపోజ్ రిటర్న్ కూడా రాశాను అనుకుందాం. రిటర్న్ నెంబర్ 1 సారీ నెంబర్ 1 ఇన్వాల్వ్ కాదు. ఇక్కడ జరగాల్సింది మనం అబ్జర్వ్ చేయాలి. ఓకేనా? సో, ఈ విధంగా రాసుకుంటే నెంబర్ 1 ఓకే. రాద్దాం పూర్తిగా నెంబర్ 1 ఇంటూ నెంబర్ 2 ఓకే. సో, ఇది ఇప్పుడు ఏంటి? నార్మల్ రిటర్న్ టైప్ మెథడ్. సో, నేను ఇప్పుడు స్టాటిక్ మెథడ్‌ని రాయాలనుకుంటున్నాను. సో, స్టాటిక్ మెథడ్ రాయాలంటే ఏమైతది? ఇక్కడ నేను జనరల్లీ స్టాటిక్ అనే కీవర్డ్‌ని యూజ్ చేసినప్పుడు ఈ నెంబర్ 1, నెంబర్ 2 అసలు ఇన్వాల్వ్ కావు ఇక. ఇక్కడ క్లాస్ లెవెల్‌లో ఉన్నాయి వేరియబుల్స్‌ని అది తీసుకోదు. క్లాస్ లెవెల్ వేరియబుల్‌ని స్టాటిక్ వేరియబుల్స్ కన్సిడర్ చేయవు. యాక్సెస్ చేయలేవు. ఈ యొక్క స్టాటిక్ మెథడ్ రాయడం వల్ల. సో, మరి ఏం చేయాలి? మనం ఎట్లా రాయాలి మనం? వాల్యూస్‌ని. సో, అవుట్ సైడ్స్‌లో ఇక్కడ మనం ఏదైతే వాల్యూస్ ఇచ్చామో జనరల్లీ కన్‌స్ట్రక్టర్‌కి ఈ యొక్క పారామీటర్‌లోనే మనం వాల్యూస్‌ని ఇవ్వాలి. తర్వాత లోకల్ లెవెల్‌లో మనం ఇక్కడ వాల్యూస్‌ని ఇచ్చుకోవచ్చు. అవి లోకల్ వేరియబుల్స్ అయితాయి స్టాటిక్‌కి. సో, ఈ లోకల్ మాత్రమే డీల్ చేస్తుంది స్టాటిక్ మెథడ్. ఇక్కడున్నాయి కన్‌స్ట్రక్టర్‌లో ఉన్నాయి. లేదంటే క్లాస్‌లో ఉన్నాయి. వీటికి సంబంధం లేదు స్టాటిక్ అని రాయడం వల్ల. సో, మరి ఎలా రాయాలి? జస్ట్ సింపుల్. మనం ఇంటీజర్ వాల్యూస్ ఇస్తున్నాం కాబట్టి ఇంటీజర్ n1 కామా ఇంటీజర్ n2 సరిపోతుంది. నో ప్రాబ్లం. సో, ఇప్పుడు మనకు వాల్యూస్ ఏం కావాలి? ఈ యొక్క వాల్యూసే ఇన్వాల్వ్ అవ్వాలి మల్టిప్లికేషన్‌కి. ఓకేనా? ఎందుకంటే వేరియబుల్స్ తీసుకోదు. డస్ నాట్ ఎగ్జిస్ట్ అంటది. మనం సేవ్ చేస్తే ప్రీవియస్‌లీ. ఆ వేరియబుల్స్‌కి దానికి సంబంధం ఉండదన్నమాట. ఓకేనా? ఒక్క నిమిషం. ఓకే. సో, వేరియబుల్స్ అనేది అది తీసుకోదు. ఎందుకు తీసుకోదంటే స్టాటిక్ అని రాయడం వల్ల. స్టాటిక్ అని రాస్తే ఈ యొక్క క్లాస్‌లో ఉన్న వేరియబుల్స్‌కి అవి యాక్సెస్ చేయలేవు. అది మేజర్‌గా గుర్తుపెట్టుకోవాలి. సో, నెక్స్ట్ ఈ యొక్క స్టాటిక్ మెథడ్‌ని మనం ఏ విధంగా ఎగ్జిక్యూట్ చేయాలి? ఏ విధంగా కాల్ చేయాలి? అనేది చూద్దాము. రిటర్న్ టైప్‌ని కూడా ఏ విధంగా చేయాలి? అండ్ ఈ యొక్క వాయిడ్ మెథడ్‌ని అన్నీ మనం ఇప్పుడు క్లియర్‌గా తెలుసుకుందాం. సో, నెక్స్ట్ వచ్చేసి ఏంటి? మల్టిప్లికేషన్ అయిపోయింది. డివిజన్. సో, డివిజన్ కూడా ఈ యొక్క మెథడ్ తోటే మనం చేద్దాం. ఓకే. పబ్లిక్ స్టాటిక్ అని రాస్తున్నాను. సో, వాల్యూ వచ్చేసి ఇంటీజర్. ఓకే. డివిజన్‌కి సంబంధించి మనం ఏం చేద్దాం? డివిజన్ అన్నప్పుడు డెసిమల్ తీసుకోవాలి. ఇంటీజర్ అని రాసుకున్నాం అనుకో ఏమైతది? నంబర్‌లే వస్తాయి. మరి డెసిమల్ అని రాసుకుంటేనే మనకు పాయింట్లలో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి.
ఓకేనా? ఆ యొక్క డేటా టైప్ ఫినిషింగ్ డేటా టైప్ ఏంటో మనకు అర్థం కావాలి. సో నాకేం చేయాలి, డెసిమల్ అనే డేటా టైప్ తీసుకుంటున్నాను, డెసిమల్. ఓకే. మెథడ్ నేమ్, మెథడ్ నేమ్. నెక్స్ట్ మనం స్టాటిక్ అని రాస్తున్నప్పుడు ఏం చేయాలి, ఆ యొక్క వాల్యూస్, పారామీటర్ వాల్యూస్ ఇచ్చేయాలి ఇక్కడే. వాల్యూస్ అంటే మొత్తం వాల్యూ కాదు, పారామీటర్స్ వేరియబుల్ డిక్లేర్ ఇంటీజర్ n1 కామా ఇంటీజర్ n2. సో రిటర్న్ టైప్. సో ఇక్కడ రిటర్న్ టైప్ చేయాలంటే ఇంకొక మేజర్ ఇష్యూ ఉంటుంది ఇక్కడ. ఏంటి, మనం ఇప్పుడు డివైడ్ చేసేటప్పుడు జీరోస్ ఉంటాయి. సో మనకి n2 వాల్యూ 0 అయిందనుకో మనకు వాల్యూ ఏం ప్రింట్ అవ్వాలి అనేది కూడా రావాలి, లేదు అంటే ఏం ప్రింట్ అవ్వాలి ఐదర్. సో ఇక్కడ ఒక ఇఫ్ కండిషన్ రాసుకుందాం, ఎందుకంటే బేస్డ్ మనం అప్పుడప్పుడు 0 కూడా ఎంటర్ చేస్తూ ఉంటాం, 2/0 సంథింగ్. సో అట్లా ఎంటర్ చేస్తే కూడా సిస్టమ్ మనకు వాల్యూ ఏమని ఇవ్వాలి, అలా ఇవ్వాలన్నప్పుడు మనం ఒక ఇఫ్ కండిషన్ రాసుకుందాం. కండిషన్ n2 వాల్యూ అనేది ఏం కావాలి, నాట్ ఈక్వల్స్ టు 0, నాట్ ఈక్వల్స్ టు 0 అయితే అనేది కండిషన్. ఇట్లా ఫ్లోలో పోతే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇఫ్ కండిషన్ నాట్ ఈక్వల్ టు 0 అయితే ఏం కావాలి, రిటర్న్ డెసిమల్ ఆర్ n1/n2. ఓకేనా? సో n1 అంటే వేరియబుల్ 1/n2. ఓకే. సో ఎల్స్ ఒకవేళ 0 అయిందనుకో, నాట్ ఈక్వల్స్ 0 అయిందంటే ఇది రిటర్న్ చేస్తుంది, ఈ వాల్యూ అనేది రిటర్న్ చేస్తుంది. ఓకే. ఒకవేళ 0 అయితే ఎల్స్ రిటర్న్ నల్ వాల్యూ. ఓకే, ఎల్స్ రిటర్న్ నల్ వాల్యూ. ఓకే, సేవ్. ఫైన్. సో ఇప్పటిదాకా మనకు మెథడ్స్ని రాయడం జరిగింది. ఓకే. నెక్స్ట్ ఎగ్జిక్యూట్ చేయడం అంటే ఒక అనానమస్ విండో ఆర్ అదర్ క్లాస్. సో ఇప్పుడు మనం అనానమస్ విండో నుంచి ఒక్కొక్క అవుట్పుట్ చూద్దాం మీకు ఈజీగా, అంటే ఏ విధంగా కాల్ చేయాలని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వాయిడ్ మెథడ్ని మనం కాల్ చేయాలనుకుంటున్నాను. సో కాల్ చేయాలంటే అనానమస్ విండో ఓపెన్ చేసి ఎగ్జిక్యూట్ అనమాట. సో ఎప్పుడైనా జనరల్గా మీరు ఇన్స్టాన్స్ మెథడ్స్ని కాల్ చేసేటప్పుడు ఏ విధంగా కాల్ చేస్తాం, ఇన్స్టాన్షియేషన్ చేస్తాం. ఇన్స్టాన్స్ మెథడ్ అంటున్నా. ఇన్స్టాన్స్ మెథడ్ అంటే ఇక్కడ ఈ యొక్క క్లాస్లో ఉన్న వేరియబుల్స్ అండ్ కన్స్ట్రక్టర్స్ డీల్ చేసే మెథడ్స్ ఇవి. ఓకేనా? డైరెక్ట్లీ ఈ మెథడ్ దగ్గరికి వెళ్ళొద్దా అంటే వెళ్ళదు. ఎప్పుడైతే ఈ మెథడ్ దగ్గరికి పోవాలి, ఇప్పుడు వాయిడ్ అనేది ఉంది, ఈ మెథడ్ దగ్గరికి డైరెక్ట్ వెళ్ళదు. ఆ మెథడ్ని పిలిచే ముందు ఆ క్లాస్లో ఉన్న వేరియబుల్స్ ఏంది, ఆ కథ అంతా ఏంది అని తెలుసుకొని ఈ మెథడ్లోకి వెళ్తుంది. అర్థమవుతుందా? సో ఇప్పుడు ఫస్ట్ మనం ఎగ్జిక్యూషన్ చూద్దాము, అప్పుడు మీకు స్టాటిక్కి నాన్ స్టాటిక్ మెథడ్స్కి ఐడియా ఉంటుంది. ఇప్పుడు నేను ఈ యొక్క క్లాస్ నేమ్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నా. ఈ యొక్క క్లాస్లో ఉన్న ఈ యొక్క యాడ్ అండ్ ప్రింట్ మెథడ్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నా. సో ఎగ్జిక్యూట్ చేయాలంటే డైరెక్ట్ నువ్వు ఎగ్జిక్యూట్ చేయలేవు, అంటే డైరెక్ట్ వేరే క్లాస్లో పిలవలేవు. ఏ విధంగా పిలవాలి, ఇది ఏ క్లాస్లో ఉంది, ఆ క్లాస్ యొక్క నేమ్ కావాలి, ఆ క్లాస్ని ఇన్స్టాన్షియేషన్ చేయాలి. ఇన్స్టాన్షియేషన్ చేస్తేనే ఈ యొక్క మెథడ్ అనేది మనం ఎగ్జిక్యూట్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుందన్నమాట. సో ఇప్పుడు నేను ఇన్స్టాన్షియేషన్ చేయాలంటే ఏం చేయాలి, ఆ క్లాస్ నేమ్ ఏదైనా ఒక వేరియబుల్ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు న్యూ అండ్ ఆ యొక్క క్లాస్ నేమ్. ఓకే, ఇప్పుడు ఈ విధంగా మనం ఎగ్జిక్యూట్ చేసాం. ఓకే, సో ఈ విధంగా ఎగ్జిక్యూట్ చేసాం. ఓకే, ఇది 0 ఆర్గ్యుమెంట్స్. మనం కన్స్ట్రక్టర్లో 2 ఆర్గ్యుమెంట్స్ ఇచ్చాం, ఒకటి 1 2 కన్స్ట్రక్టర్. సో సపోజ్ మనం ఇక్కడ ఎగ్జిక్యూట్ అంటే అవ్వదు, ఎందుకు, కన్స్ట్రక్టర్ నాట్ డిఫైన్డ్ అంటుంది. ఎందుకు డిఫైన్ అంటే ఇది డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్, కాకపోతే మనం వాల్యూస్ ఇచ్చాం, మనం ఆ వాల్యూస్ని ఎంటర్ చేయాలి. సపోజ్ నేను 10,5, సపోజ్ నేను ఈ 10,5ను ఈ విధంగా ఇవ్వచ్చా,
ఎగ్జిక్యూట్ ఏమంటుంది సిస్టమ్, కన్స్ట్రక్టర్ నాట్ డిఫైన్డ్, అంటే ఆ కన్స్ట్రక్టర్ లేదు, ఇంటీజర్ స్ట్రింగ్ అయిపోయింది అంటుంది అక్కడ. యాక్చువల్లీ ఇక్కడ ఉన్నది ఇంటీజర్ అండ్ ఇంటీజర్, మనం ఇచ్చిన వాల్యూ ఏంటిది ఇంటీజర్ అండ్ స్ట్రింగ్. ఇక్కడ చూస్తే మనకు అర్థమైపోవాలి ఇక్కడ ఇంటీజర్ స్ట్రింగ్ ఇచ్చినట్టు. ఎట్లా తెలుస్తుంది మనకు, ఇక్కడ స్ట్రింగ్ వాల్యూ సింగిల్ కోట్స్తో ఉంది, అది గమనించాలి మనం. ఆ సింగిల్ కోట్స్ తీస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇంటీజర్ వాల్యూ అయిపోయింది. సో ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తాము, కానీ ఈ మెథడ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు ప్రస్తుతానికి. ఇప్పుడు ఎగ్జిక్యూట్ అంటే కోడ్ ఓకే, నో ప్రాబ్లం, డిబగ్గింగ్ లాగ్స్ లేవు. ఎందుకు లేవు అంటే ఏం రాదు. ఎందుకు రాలేదు, అక్కడ మనం ఆ మెథడ్ని పిలవలేదు. సో ఇప్పుడు ఈ మెథడ్ని ఎలా పిలవాలి అంటే ప్రింట్, ఈ వాల్యూ ఇచ్చాము, కాకపోతే ఇప్పుడు మనకి ఏ పర్ఫార్మెన్స్ జరగాలి, యాడ్ ప్రింట్ జరగాలి. సో ప్రింట్ జరగాలంటే ఇక్కడ నువ్వు మెథడ్ మనకు క్లాస్ని ఇన్స్టాన్సియేషన్ చేసావు, ఓకే. సో ఇన్స్టాన్సియేషన్ అంటే ఇక్కడికి వచ్చిన ఇప్పుడు డిపి అనే దానిలోకి ఈ క్లాస్లో ఉన్న క్లాస్ లెవెల్ వేరియబుల్స్, కన్స్ట్రక్టర్ అండ్ మెథడ్స్ అన్నీ డిపిలోకి వచ్చేసినాయి, ఓకేనా. అందులోకి వచ్చిన తర్వాత ఈ వాల్యూలు ఎంటర్ అవుతున్నాయి. ఇప్పుడు ఏ మెథడ్లోకి పోయి ఆ పర్ఫార్మెన్స్ జరగాలి అంటే నాకు యాడ్ అండ్ ప్రింట్ మెథడ్లోకి పోవాలి. సో అప్పుడు పోవాలంటే ఏం చేయాలి, ఈ వేరియబుల్ డాట్ డిపి డాట్ ఏదైతే క్లాస్లో ఇన్స్టాన్షియేషన్ చేసుకున్నామో వేరే క్లాస్లో, ఆ క్లాస్లో చేసుకున్న వేరియబుల్ నేమ్ డాట్ ఎక్కడి నుంచి రావాలో ఆ క్లాస్లో ఉన్న మెథడ్ ఏం రావాలో ఆ మెథడ్. అర్థమవుతుందా, ఎక్కడి నుంచి రావాలి, ఇదేంటిది మెథడ్ నేమ్, ఇదేంటి ఈ యొక్క క్లాస్ వేరియబుల్ నేమ్, ఇది వేరే క్లాస్ లెక్క ట్రీట్ చేయండి. ఇది ఒక వేరే క్లాస్ అపెక్స్ క్లాస్, ఇది ఒక అపెక్స్ క్లాస్. సో ఇక్కడ ఇది నాకు వాల్యూ అనేది ప్రింట్ అవ్వాలి, ఈ యొక్క వాల్యూ రిజల్ట్ అనేది రావాలి, లేదంటే నేను యూజ్ చేయాలి. ఇక్కడ నేను 2 నెంబర్లు ఇస్తున్నాను, నాకు ఇక్కడ ప్రింట్ అవ్వాలి. సో ఆల్రెడీ ఇక్కడ నేను రాసి పెట్టుకున్నాను కోడ్, ఈ మెథడ్ ఎనీ టైం నేను ఎక్కడైనా యూజ్ చేసుకుంటే నాకు రిజల్ట్ అనేది రావాలి అని అనుకున్నప్పుడు మనం ఈ యొక్క వేరియబుల్ నేమ్ డాట్ ఆ మెథడ్ నేమ్ని రాయాలి. సో సపోజ్ నేను ఎగ్జిక్యూట్ అంటాను, అడిషన్ ఏమైంది 10 + 5, 10 + 5 ఏమైంది 15 అయిందా. సో అడిషన్ అనేది జరిగింది, ఓకే ఫైన్. నెక్స్ట్ ఇప్పుడు ఇది వాయిడ్ మెథడ్ని మనం ఏ విధంగా పిలుస్తాం, ఓకే. నెక్స్ట్ ఇంటీజర్ వాల్యూ. సో ఇక్కడ మీకు అబ్జర్వ్ చేయాల్సింది నెక్స్ట్ స్టెప్ నుంచి, సో ఇక్కడ వరకు మీరు చేస్తారు కూడా. నెక్స్ట్ స్టెప్ ఏంటి, నాకు ఈ సబ్ట్రాక్షన్ ఉంది కదా, ఈ నెంబర్ని నేను ప్రింట్ చేయాలి, అంటే రిటర్న్ వాల్యూని తీసుకోవాలి. సో ఏ విధంగా మనం రిటర్న్ వాల్యూని తీసుకోవాలి జనరల్, ఓకే. సో మనకు వాల్యూ ఏమొస్తుందో తెలుసు, ఇంటీజర్ వాల్యూ కదా రిటర్న్ వాల్యూ. సో అప్పుడు ఏం చేయాలి, జనరల్లీ ఈ క్లాస్ అంతా ఇన్స్టాన్షియేషన్ చేసుకోవాలి కంపల్సరీ, పైన మనం చేసాము, ఓకే. సో ఇప్పుడు ఏం చేయాలి, ఆ వాల్యూ ఏదైతే వస్తుందో ఆ వాల్యూ ఇంటీజర్ అని రాసుకోవాలి. ఇంటీజర్ ఏదైతే అవుట్పుట్ వస్తుందో ఆ అవుట్పుట్ రావడానికి స్టోర్ చేయాలంటే ఒక వేరియబుల్ ఉండాలి కదా. ఎక్కడ వస్తుంది రిజల్ట్, వేరే ఒక వేరియబుల్ వస్తుంది ఆ యొక్క రిజల్ట్, వేరే ఒక వేరియబులే ఇంటీజర్. సపోజ్ ఆ వేరియబుల్ నేమ్ వచ్చేసి ఏదైనా ఇద్దాం, ఏదైనా అంటే సబ్ట్రాక్షన్ రిజల్ట్ అందాం, సబ్ట్రాక్షన్ రిజల్ట్, ఓకే. ఈజ్ ఈక్వల్స్ టు ఇప్పుడు మనం ఈ వాల్యూ ప్రింట్ అవ్వాలి నాకు. సో ఇక్కడికి వాల్యూ ప్రింట్ అవ్వాలంటే ఏం చేయాలి, ఈ యొక్క వేరియబుల్ నేమ్ డాట్ డిపి డాట్ మెథడ్ నేమ్, ఏదైతే మెథడ్ నీకు పర్ఫార్మెన్స్ జరిగి ఆ వాల్యూ అనేది క్యారీ చేయాలి. ఇక్కడ అవుట్పుట్ రావాలంటే ఏం చేయాలి, సిస్టమ్ డాట్ డిబగ్ సబ్ట్రాక్షన్ రిజల్ట్స్ అని రాసి ఏదైతే మనకు వేరియబుల్ నేమ్ అవుట్పుట్ రావాలో ఆ వేరియబుల్ నేమ్, దట్స్ ఇట్, ఎగ్జిక్యూట్. ఇప్పుడు ఏమైంది, సబ్ట్రాక్షన్ రిజల్ట్ 5 అని వచ్చింది.
నేను 10 - 5 అని తీసుకుంది. అవును, 10, 5 ఇచ్చాను. ఓకే, ఫైన్. నెక్స్ట్ ఇప్పుడు స్టాటిక్ మెథడ్. సో మరి స్టాటిక్ మెథడ్ని ఏ విధంగా తీసుకోవాలి? సో పైన నాకు సపోజ్ ఇప్పుడు నేను ఈ ఇన్స్టాన్షియేషన్ని ఒకవేళ తీసుకోలేదనుకో, ఈ వాల్యూ ప్రింట్ అవుద్దా? సపోజ్ నేను ఈ ఇన్స్టాన్షియేషన్ నేను తీసుకోలేదు, ఓకే, ఈ వాల్యూ నాకు ఇప్పుడు ఈ మెథడ్ ప్రింట్ అవ్వాలి, అయిద్దా? వేరియబుల్ డస్ నాట్ ఎగ్జిస్ట్, ఈ డిపి అనేది అసలు నాకు లేదు అంటుంది. సో మరి వేరియబుల్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అన్నప్పుడు దేని మీద డిపెండ్ అయింది? ఈ యొక్క మెథడ్ ఒకవేళ ఎగ్జిక్యూట్ అవ్వాలంటే ఈ యొక్క ఇన్స్టాన్షియేషన్ మీద డిపెండ్ అయింది. అంటే ఆ వేరియబుల్ లోడ్కి రావాలి, ఫస్ట్ డేటా అంతా రావాలంటే ఖచ్చితంగా ఆ యొక్క క్లాస్ని పిలవాలి, క్లాస్ని మొత్తాన్ని ఇన్స్టాన్షియేషన్ చేసుకోవాలి. మెయిన్ పిలవడం కాదు, ఇన్స్టాన్షియేషన్. ఓకేనా? సో ఇన్స్టాన్షియేషన్ చేసుకుంటే ఏమైంది? ఆ క్లాస్లో ఉన్న వేరియబుల్స్ అండ్ కన్స్ట్రక్టర్లో ఉన్న వేరియబుల్స్ అన్నీ వచ్చేస్తూ ఉంటాయి. సో అలా జరగకుండా ఉండడానికి మనం స్టాటిక్ మెథడ్స్ని వాడతాం. ఓకేనా? ఇప్పుడు అర్థం చేసుకోవాలి. అలా జరగకుండా ఉండడానికి అంటే క్లాస్లో ఉన్న వేరియబుల్స్తో పనిలే, కన్స్ట్రక్టర్తో పనిలే, డైరెక్ట్లీ ఆ మెథడ్లో ఉన్న వాల్యూస్, ఆ మెథడ్లో ఉన్న పారామీటర్కి సంబంధించిన మెకానిజం మాత్రం ఎగ్జిక్యూట్ అవుద్ది. అది ఏ విధంగా? సో ఇప్పుడు చూద్దాం. సో మనకు ఈ స్టాటిక్ మెథడే కదా ఇప్పుడు చూడాల్సింది, మల్టిప్లికేషన్. ఈ వాల్యూనే కదా. సో మల్టిప్లికేషన్కి సంబంధించింది రిటర్న్ వాల్యూ ఏంది? ఇంటీజర్. సో ఇంటీజర్ అని మనం రాసుకోవాలి, ఏ వాల్యూ అయితే ప్రింట్ అవ్వడానికి. ఇంటీజర్ మల్టిప్లికేషన్ రిజల్ట్ ఈజ్ ఈక్వల్స్ టు, ఇక డీపీతో పని లేదు ఇక్కడ. ఓకేనా? ఈ ఇన్స్టాన్షియేషన్, డీపీ ఇవన్నీ అవసరం లేదు. డైరెక్ట్లీ ఏదైతే కావాలో ఆ యొక్క ఆ స్టాటిక్ మెథడ్కి సంబంధించిన క్లాస్ నేమ్ ఉంటుందా, ఆ క్లాస్ నేమ్, ఓకే, డాట్ ఆ యొక్క మెథడ్ నేమ్. స్టాటిక్ మెథడ్ ఇప్పుడు మనం ఏమంటున్నాం? మల్టిప్లికేషన్. కాపీ అండ్ మెథడ్ నేమ్. సో ఇక్కడ మనం ఇంటీజర్ వాల్యూస్, సో మెథడ్ నేమ్, సో వాల్యూస్ని మనం ఇక్కడ నుంచి పాస్ చేయాలి. సో మెథడ్ని ఇక్కడ పిలవాలంటే ఈ మెథడ్ ఇది 0 ఆర్గ్యుమెంటా? కాదు, 2 ఆర్గ్యుమెంట్స్, 2 ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ 2 వాల్యూస్ మనకు అక్కడ ఏది ఉంటే అది, ఇంటీజర్ ఉంటే ఇంటీజర్, స్ట్రింగ్ ఉంటే స్ట్రింగ్. ప్రస్తుతానికి మనకి ఇంటీజర్ ఉన్నాయి కాబట్టి మనం ఒక వాల్యూస్ని ఇచ్చేస్తున్నాను, సమ్ వాల్యూస్ ఇచ్చాను. ఓకే, సో ఇప్పుడు మనకి ఇది ప్రింట్ కావాలి. ఓ జనరల్కి ప్రింట్ అంటే సిస్టమ్ డాట్ డీబగ్, ఓకే, మల్టిప్లికేషన్ రిజల్ట్ వేరియబుల్ నేమ్. ఈ యొక్క వేరియబుల్ నేమ్ మనం ఆర్డర్ ఆఫ్ ఎగ్జిక్యూషన్తో పాటు అది ఏ విధంగా వస్తుందో అబ్జర్వ్ చేయాలి అంతే మీరు. ఓకేనా? సపోజ్ నేను ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఇది మనం క్లాస్ని కామెంట్లో పెట్టేద్దాం, ఇన్స్టాన్షియేషన్ క్లాస్ని. ఎందుకంటే మీరు అట్లా చేస్తేనే వస్తుందేమో అనుకుంటారు, మళ్ళీ కాదు, ఇది దీంతో పని లేదు. ఓకేనా? ఇప్పుడు ఇది ఎగ్జిక్యూట్ అవ్వాలి, నాకు వాల్యూ అనేది ప్రింట్ అవ్వాలి. ఇన్స్టాన్షియేషన్తో సంబంధం లేదు, డైరెక్ట్లీ మనకు ఎగ్జిక్యూట్ అనేది అవ్వాలి. వచ్చిందా? 20 × 10 200 మల్టిప్లికేషన్. ఓకే, సో ఎక్కడి నుంచి వచ్చింది? ఈ మల్టిప్లికేషన్ అనే వేరియబుల్కి వాల్యూ ఈ మెథడ్లో రిటర్న్ టైప్ చేసుకొని వచ్చింది. ఈ మెథడ్ ఎక్కడ ఉంది? ఈ మిక్స్డ్ మెథడ్స్ అనే క్లాస్ లోపల ఈ మెథడ్కి సంబంధించి వాల్యూస్. సో ఈ వాల్యూస్ అనేవి ఏమైనాయి? అందులోకి వెళ్ళిపోయినాయి. ఓకే, ఇక్కడికి వచ్చేసినాయి, మనం ఇచ్చిన వాల్యూస్ ఇందులోకి వెళ్ళిపోయి వాటిని ఏం చేసింది? n1 × n2 మల్టిప్లికేషన్ చేసి రిటర్న్ వాల్యూ, వచ్చిన వాల్యూని రిటర్న్ చేసుకుని ఇంటీజర్లో పంపించింది. ఆ వాల్యూనే ఇక్కడ వచ్చిన ఇంటీజర్కి అసైన్ అయిన వాల్యూ. ఓకేనా? సో స్టాటిక్ అని ఒక కీవర్డ్ రాయడం వల్ల మనకి ఎంత అంటే టైం అక్కడ మనకి ఏంటంటే లోడ్ అవ్వకుండా,
సపోజ్ ఇక్కడ ఈ మెథడ్ని తీసుకున్నాం అనుకో, వాయిడ్ ఇంటీజర్ మెథడ్ని తీసుకొని ఎగ్జిక్యూషన్ చేస్తే నీకు ఆర్డర్ ఆఫ్ ఎగ్జిక్యూషన్లో క్లాస్ లెవెల్ అయిపోతూ ఉంటాయి, కన్స్ట్రక్టర్ లెవెల్ అయిపోతూ ఉంటాయి, మళ్ళీ ఏదైతే మెథడ్ పిలిచినావో అక్కడికి. సో అన్ని పనులు చేసుకుంటా వెళ్ళిపోతూ ఉంటుంది ఆ మెథడ్. సో అనే ఒక స్టాటిక్ మెథడ్ రాసామనుకో ఎలాంటి పని లేదు, డైరెక్ట్ ఈ యొక్క మెథడ్లో ఏం జరుగుతుంది మెకానిజం అనేది మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది. అది మెయిన్ వేరియేషన్ అబ్జర్వ్ చేయాలి. సో మళ్ళీ అబ్జర్వ్ చేసిన తర్వాత ఏ విధంగా మనం పిలవాలి, ఓకేనా, సో ఏ విధంగా కాల్ చేయాలి అనేది మనం అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ లాస్ట్ మెథడ్ మనకు డెసిమల్ ఉంది. సో మనకు రిటర్న్ టైప్ ఏంటి, డెసిమల్. సో మనకు వాల్యూ కూడా రిజల్ట్లో మనకి ఏమవుతుంది, వాల్యూ డెసిమల్ రాసుకోవాలి. డెసిమల్ అండ్ ఎనీ వేరియబుల్ నేమ్ సమ్ డివిజన్ రిజల్ట్ అని రాసి, సేమ్ మనం ఇది స్టాటిక్ మెథడ్ కదా, స్టాటిక్ మెథడ్కి ఏమని రాస్తాం, క్లాస్ నేమ్ డాట్ మెథడ్ నేమ్, క్లాస్ నేమ్ డాట్ మెథడ్ నేమ్ డాట్ ఏదైతే మెథడ్ ఉందో ఆ మెథడ్ నేమ్. సో ఆ మెథడ్ని పిలిచినప్పుడు ఆ మెథడ్ ఏమన్నా పారామీటర్స్ లేకుండా ఉందా, ఆ పారామీటర్స్ 2 ఉన్నాయి. ఒకసారి మల్టిప్లికేషన్ ఇచ్చామా, డివిజన్ కదా, ఓకే, కాపీ డివిజన్. సో మనకి ఇక్కడ మనం ఇక్కడ రాసిన వేరియబుల్ అని రాసాము, ఇక్కడ ఇది రాసాము డెసిమల్ అని రాసాము, కానీ మనకు వాల్యూ అది రాదనమాట, మనకి ఎర్రర్ వస్తుంది. సో ఇక్కడ మెథడ్ వచ్చేసి డివైడ్ నెంబర్స్. సో డివైడ్ నెంబర్స్ రాసుకున్నాను. సో ఇక్కడ పారామీటర్స్ 2 ఉన్నాయి కాబట్టి ఒక వాల్యూస్ ఇస్తాము. సో నేను వాల్యూస్ వచ్చేసి సపోజ్ 40 లేకపోతే చిన్న వాల్యూస్ ఇద్దాం, 4,2. ఓకే, ఇప్పుడు రిజల్ట్ చూద్దాం. ఓకే, డివిజన్ రిజల్ట్ అండ్ డివిజన్ రిజల్ట్కి సంబంధించిన వేరియబుల్ రిజల్ట్. ఓకే, డన్. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేద్దాం. సో ఎగ్జిక్యూట్లో మనం కామెంట్లోకి వెళ్ళి తీసేయలేదు కాబట్టి ఇది 200 కూడా వచ్చేసింది. అక్కడ వాల్యూ మనం అది ఇచ్చాం కాబట్టి ఇక్కడ వాల్యూ ఏమి ఇచ్చాం, డివిజన్ రిజల్ట్ 2 అని వచ్చింది. ఎందుకు డివిజన్ రిజల్ట్ 2 అని వచ్చింది, మనం ఇక్కడ వాల్యూ వచ్చేసి 4/2 అని ట్రీట్ చేసుకుంది. ఓకే, 4/2. సపోజ్ మనం 0 కూడా ట్రై చేద్దాం. ఇక్కడ కండిషన్ రాసాం కదా, ఓకే, ఇక్కడ కండిషన్ ఏంది, ఇఫ్ నాట్ ఈక్వల్స్ టు 0 అయితే ఇది పర్ఫామ్ చేసింది. ఒకవేళ 0 అయితే జనరల్లీ ఇక్కడ 0 ఉంది సపోజ్. సో ఎగ్జిక్యూట్. సేమ్ వేరియబుల్, ఒక నిమిషం, డిబగింగ్ లాగ్స్. సో ఇక్కడ లాస్ట్కి మనకి ఏమొచ్చింది, నల్ వాల్యూ వచ్చింది. ఈ నల్ ఎందుకు వచ్చింది, జనరల్లీ మనం ఒక రాసాం కాబట్టి వచ్చింది. ఎందుకు రాసాం, 0 అయితే నల్ వాల్యూ రావాలి, సింపుల్. సో ఇప్పుడు ఇది స్టాటిక్ మెథడ్ అండ్ ఇది కూడా స్టాటిక్. ఓకేనా, స్టాటిక్ మెథడ్ని ఈ విధంగా కాల్ చేయొచ్చు. నాన్ స్టాటిక్ మెథడ్స్ని మనం ఏ విధంగా కాల్ చేయాలి, క్లాస్ని ఇన్స్టాన్షియేషన్ చేసుకొని మాత్రమే కాల్ చేయాలి. ఓకేనా, మరి కాల్ చేస్తే అట్లా జరిగితే ఏమవుతుంది, క్లాస్ లెవెల్లో వేరియబుల్, కన్స్ట్రక్టర్ లెవెల్ వేరియబుల్ అవి చూసుకుంటుంది పర్ఫార్మెన్స్, ఆర్డర్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ తర్వాత మెథడ్లోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ క్లాసు కన్స్ట్రక్టర్ ఏం డీల్ చేయకుండా డైరెక్ట్లీ మనకు వాల్యూస్ అనేది చూసుకుంటుంది అనమాట. సో అది మెయిన్ డిఫరెన్స్. ఈ వీడియో ద్వారా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోవద్దు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ SFDC తెలుగు.